రీతు అంటుంది, అయ్యో మా అమ్మకి వీళ్ళంతా ఏం చెప్పారో ఏంటో, బయట రివ్యూవర్లంతా ఏం చెప్పారో మా అమ్మ అంతలాగా భయపడిపోతా ఉంది అంటుంది. రివ్యూవర్లు బ్యాడ్గా ఏమీ చెప్పరమ్మా. అంత పబ్లిక్ ప్లేస్లో అంత పబ్లిక్గా నాగార్జున గారు కావచ్చు, మీరు కావచ్చు, ఎవరైనా అక్కడ ఉన్న మాటను తీసుకొచ్చి మాత్రమే రివ్యూవర్లు చెప్తారు, కానీ మీ పర్సనల్గా అయితే రివ్యూవర్లు చెప్పరు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు బాగా ఆడావు, ఇక్కడ ఆడలేదు అని నీ గురించి చెప్తే జనాలు నీకేమైనా కళ్ళేమైనా పోయినాయా, రీతు ఆడింది కదా అంటారు. పోనీ నిన్ను మెచ్చుకుంటా, నువ్వు ఆడకపోయినా కూడా ఆడిందంటే నీకేమైనా కళ్ళేమైనా పోయినాయా, ఆ అమ్మాయి ఆడలేదు కదా అంటారు. జనాలు ఏమైనా పిచ్చోళ్ళు కాదు, ఉన్నది లేదు, లేనట్టు లేనిది ఉన్నట్టు చెప్తే రివ్యూవర్ల మీద కేసు వేసుకోవడానికి, రివ్యూ మీద నోటీస్ పంపించుకోవడానికి, ఇదంతా లేనిది ఉన్నట్టు కాదు, ఉన్నదే చెప్తారు. లేనిది ఎవరు చెప్పరు, ఎవరు పర్సనల్స్గా పోరు. ఇప్పుడు నీది కూడా బయట చాలా జరుగుతుంది, ఎవరైనా చెప్తున్నారా? ఎవరు చెప్పట్లేదు కదా. నువ్వేమో ఇంత అన్నంలో పులిహోరలో తీసుకొని ఒకే స్పూన్లో అందరికీ తినిపించుకుంటా, చేతులు పిసుక్కుంటా, కాలు విసుక్కుంటా, హగ్గులు చేసుకుంటా, అది పబ్లిక్ ప్లేస్లోనే జరుగుతుంది కదా. రివ్యూవర్ మీద పడ్డం ఎందుకు? రివ్యూవర్లు ఏమనేస్తున్నారో మా అమ్మ అంత భయపడిపోయింది. ఏం చెప్పిందమ్మా, నువ్వు బయట తెలుసు కదా, నువ్వు ఆమె కప్పు కూడా కొట్టుకొని రమ్మల్లా, టాప్ 5 దాకా ఉండమ్మా, నాన్నగారి కోరిక కూడా అదే అని చెప్పింది. అంటే వాళ్ళ నాన్నగారు లేరు ఇప్పుడు, మీ నాన్నగారి కోరిక కూడా అదే, నువ్వు అక్కడ ఉండాలి అని చెప్పనంటే అది తీసుకోవాలా, దాంట్లో పాజిటివ్గా తీసుకోకుండా లాస్ట్ ఇయర్ చూసాం కదా విష్ణుప్రియ, ఆమెలాగా ఈమె తయారవుతా ఉంది. అసలు ఎవరు ఎంత చెప్పినా మీరేమైనా చెప్పుకోండి, మేము మారం, మేము ఉన్నది ఉంటే ఉంటాము, ఎంతమంది చెప్పినా వచ్చి మారేలేదు. మళ్ళీ ఇప్పుడు ఆ డిమాండ్తోనే మాట్లాడుతూ ఉంది. అసలు వాళ్ళు అంత చెప్తున్న బయట రివ్యూల మీద పడతారేంటి? ఎందుకు చెప్తారు? ఉన్నది ఉన్నట్టుగా, లేనిది ఉన్నట్టుగా, ఏది ఉంటే అదే చెప్తారు. పబ్లిక్ ప్లేస్లో ఏది మాట్లాడితే అదే తీసుకొచ్చి మాట్లాడతారు కదా రివ్యూవర్లు. ఇది అనడం అయితే నాకు బాగాలేదు. ఈ రీతి కూడా మారుతుందంటే బిగ్ బాస్ కూడా తను ఆ పతివ్రత అవంతా అనింది కదా, అదంతా మాటలు అమ్మాయిని అడగలేదు. ఎందుకంటే ఈ అమ్మాయి బాగా టాస్క్లు ఆడుతుంది, చూడడానికి కొంచెం అందంగా ఉంది అని అప్పుడప్పుడు పిలిచి చికెన్ ఇస్తుంటాడు, తను హైప్ చేయాలనే చూస్తున్నాడు. మన నాగార్జున గారు కూడా నెగిటివ్ చెప్పకుండా పాజిటివ్ మాత్రమే చెప్పారు. ఇప్పుడు నీకు లక్కు లేదు అన్నావు కదమ్మా, నీకు ఇమ్యూనిటీ టాస్క్ అనేది ఒకటి ఇచ్చారు కదమ్మా నీకు, దానివల్ల నీకు లక్ ఉంది కదా అని చెప్పారు. అదంతా తీసుకోకుండా రివ్యూలు ఏమన్నారు అని చెప్పి రివ్యూల మీద పడుతున్నారు. ఇదైతే నాకు నచ్చలేదు.